హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు వీడియోలో ఏంటంటే చూడొచ్చు ఇక్కడ. ఇది ల్యాప్టాప్ స్కిన్ వేసిన అనమాట. దీనికి నా పాత ల్యాప్టాప్ ఇది, అంటే 4 years అవుతుంది. కొంచెం కలర్ అనేది షేడ్ అయింది, ఏజర్ యాస్పర్ 7 ఇది. దానికోసం అని చెప్పేసి రీసెంట్ గా ఒక స్కిన్ అయితే తీసుకున్నా. చాలా మంది ల్యాప్టాప్లు ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు, ల్యాప్టాప్ స్కిన్స్ అనేవి ఆల్రెడీ వాడే ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను తీసుకోవడానికి అయితే తీసుకున్నా కానీ వేయడం చాలా కష్టమైంది. అది ఎలా ఏంటని చెప్పేసి మీరు నెక్స్ట్ టైం అన్న తీసుకొని స్కిన్ వేద్దాం అనుకుంటే ఒకసారి అయితే ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒకసారి కొన్నామంటే దీనికి రిటర్న్ అనేది ఉండదు అనమాట. ఖచ్చితంగా మనకి చిన్న డ్యామేజ్ అయినా కూడా అది మన దగ్గర ఉంచుకోవాల్సిందే. 200 రూపీస్ అమౌంట్ అయితే పోతాయి. చిన్న అమౌంట్ అనుకోవచ్చులే, కానీ నా వరకు అయితే 200 అనేది కొంచెం పెద్ద అమౌంట్. అందుకోసం అని చెప్పేసి ఒకసారి అయితే వీడియో చూడండి, మీకైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా సింపుల్ ప్యాకింగ్. ఇది కూడా యథావిధిగా ఈ మధ్య కొంచెం ఫ్లిప్కార్ట్ క్వాలిటీ అయితే పెంచింది అనమాట, ప్యాకింగ్ క్వాలిటీ. చాలా రౌండ్గా ఉంది చూసారా. అది ఏంటంటే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. పర్లేదు, ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. లోపలైతే ఈ విధంగా మనకి స్కిన్ అయితే ఇట్లా రోల్ చేసి అయితే పంపించారు అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఏంటంటే మెజర్మెంట్స్ అయితే సేమ్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే 11.5 x 15.5 ఏదో సైజెస్ ఉంటాయి వాటికి. హైయెస్ట్ మనకి ల్యాప్టాప్ సైజ్ అదే అనుకుంటా. ఆ సైజులో అయితే మనకి పంపించారు. ఎక్స్ట్రా మనకి ఇలాంటిది ఒక చిన్న స్టిక్కర్ కూడా పంపిస్తారు. ఇది దేనికంటే మనకి మౌస్కి వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మన ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్కి కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఛార్జర్కి వేసుకున్నా ఆ చిన్న స్టిక్కర్ అనేది. ముందుగా మనం ఏం చేయాలంటే ల్యాప్టాప్ మీద ఎక్కడ కూడా చిన్న డాట్స్, డస్ట్, ఎలాంటి దుమ్ము ధూళి ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. నేను వాడింది లిక్విడ్ ఏంటంటే మనకి మొబైల్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను వాడినా. మీరు అది వాడినా ఒకటే, జస్ట్ లేదంటే మనకి వాటర్ తోటి కొంచెం తడి చేసుకొని కొంచెం మెత్తటి క్లాత్ తుడుచుకున్నా సరిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇలాంటిది ఒకటైతే తీసుకోండి. నేనేంటంటే ఇవి వాటిని ఏమంటారు, జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి వస్తుంది కదా, దాన్ని అయితే తీసుకున్నా. ఏంటంటే మనకి స్టిక్కర్ అతికించేటప్పుడు ఇట్లా ముందుకి ఇట్లా దాన్ని ఏమంటారు, ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. లేదా మీరు ఏటీఎం, క్రెడిట్ కార్డ్ ఇలాంటి, లేకపోతే మనకి కార్డ్స్ ఉంటాయి కదా, ఎలాంటి లైక్ మనకి లైసెన్స్, బైక్ లైసెన్స్ ఇలాంటి కార్డ్స్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేను అవసరపడుతుంది అనుకున్నా, కానీ నేనేంటంటే నార్మల్ చేయితోటి నేను టోటల్ స్టిక్కర్ మొత్తం అతికించేసిన అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ముందుగా మనం ఒక సైడ్ కొంచెం స్టిక్కర్ ఓపెన్ చేసుకొని ఒక సైడ్ అయితే అతికించుకోవాలి. తర్వాత చాలా స్లోగా, అంటే మనం డైరెక్ట్ వేయలేం అనమాట, అన్నిటికి వేసినట్టు దీనికైతే వేయలేం. చాలా చిన్నగా ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా వేయాలన్నమాట. కొంచెం మనకి ఆ చేయితోటి ఏంటంటే కొంచెం మనకు అర్థమవుతుంటుంది అసలు ఎలా ఏంటని చెప్పేసి. దాంతోనే చేయితోటి కొంచెం అటు పైన కింద ఈ విధంగా లైన్ ఎమ్మటి మనకి కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ నేనైతే టోటల్ స్టిక్కర్ మొత్తం వేసేసిన. కానీ స్టిక్కర్ మొత్తం వేసేసిన తర్వాత కూడా మనకి చాలా బబుల్స్ దగ్గర నాకు ఒక 10-15 వరకు బబుల్స్ అక్కడక్కడైతే కనిపించినాయి. ఎంత జాగ్రత్త వేసినా బబుల్స్ వచ్చినాయి అనమాట. కాకపోతే ఏంటంటే మనకి స్కిన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, నార్మల్గా ఎమ్మటే చినుగుతుంది అనుకున్నా, కానీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మీరు చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ వేసిన స్కిన్ని కూడా మనకు ఆ బబుల్స్ పోవట్లేదని చెప్పేసి మళ్ళీ స్కిన్ ఎక్కడైతే బబుల్స్ ఉన్నాయో అక్కడి వరకు నేను స్కిన్ లేపి మళ్ళీ దాన్ని కవర్ చేసిన అనమాట. ఇలా నాకు ఏంటంటే ఒక 45 minutes అట్లయితే పట్టింది. మనం అంత ప్రొఫెషనల్ కాదు, కానీ ఇంతకుముందు నేను మామూలుగా వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి ఇంట్లో ఏంటంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్కి, బీరువాకి అవి పాతవి అయితే వాటికి వేసిన అనుభవం అయితే నాకు ఉందన్నమాట. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనుకున్నా, కాకపోతే కొంచెం కష్టమైంది. మనకి ఈ విధంగా అయితే కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత సోది చెప్తున్నానైతే అనుకోవద్దు. ఏదో మనకి కనీసం ఒక 4-5 నిమిషాలు వీడియో రావాలి కాబట్టి మీకు ఏదో చెప్తున్నా, కానీ మీకు అసలు చూస్తే అర్థమైపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు మరీ ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా అయితే ఎవరు ఉండరు. అది ఒక్కటైతే గమనించుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. తర్వాత నేనేం చేసిన అంటే మనకి ఈ ఎడ్జెస్ మనకి కరెక్ట్గా ఆ లైన్ రావాలని చెప్పేసి ఒక బ్లేడ్ తీసుకున్నా, కొత్త బ్లేడు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనకి మొత్తం టోటల్గా అయితే సెటప్ అయితే చేసుకున్నాను అనమాట. అసలు ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కూడా మీకైతే చూపిస్తా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, మనకి స్టిక్కర్ వేస్తే ఎట్లా ఉండాలంటే కొంచెం చూసే వాళ్ళకు కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. అసలు మనకి ల్యాప్టాప్ రావటమే ఆ కలర్లో వచ్చిందా, ఆ డిజైన్లో వచ్చిందా అన్నట్టు ఉండాలన్నమాట. చూడండి, నేను ఫైనల్గా నేను ఒక 5 months ఏమవుతుంది నేను స్టిక్కర్ వేసి.
జస్ట్ వీడియో తీసి అవసరపడుతుందని పెట్టుకున్నా. మనకి అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఈ ఫైనల్ రిజల్ట్ది వీడియో తీయలేదు కాబట్టి గుర్తొచ్చి నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట. సో చూడండి ఫైనల్గా ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. సో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అసలు మనకి ఇప్పుడు 5 months అవుతుంది అని చెప్పిన కదా మీకు. సో 5 months అయినా కూడా ఎలాంటి షేడ్ ఇలాంటి అయితే ఏం లేదు, ఎలా ఉందో యాస్టీస్గా అదే లుక్ తోటి అయితే ఉందన్నమాట. అయితే మనకి చిన్న స్టిక్కర్ ఇంకోటి వచ్చింది కదా, దాన్ని నేను ఏం చేసిన అంటే మనకి ల్యాప్టాప్ ఛార్జర్కి అయితే వేసిన అనమాట. సో దీనికి కూడా హైలైట్ ఉందని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.